ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు దీక్షిత్. నేను శ్రీలక్ష్మి విద్యా సమాజం ప్రెసిడెంట్. వీరు మా నాన్నగారు శ్రీలక్ష్మి విద్యా సంస్థల కరెస్పాండెంట్. వారు మా అమ్మగారు కేపీ అరుణశ్రీ గారు. వారు శ్రీలక్ష్మి విద్యా సంస్థల ఆర్గనైజింగ్ సెక్రటరీ. మాది ఒరిజినల్గా సర్వేపల్లి విద్యా సంస్థలండి. మార్చి 22న 2024 శ్రీలక్ష్మి విద్యా సంస్థలను తీసుకోవడం జరిగింది ఎంఓయూ అగ్రిమెంట్ ద్వారా. శ్రీలక్ష్మి విద్యా సంస్థల్ని 1978లో టీవీ సుబ్బమ్మ గారు స్థాపించారు. దాని తర్వాత వారి కుమార్తె మాధవిలత గారు దాన్ని కొనసాగించడం జరిగింది. వారి పర్సనల్ రీజన్స్ వల్ల ఈ స్కూల్ను మాకు, ఈ విద్యా సమాజాన్ని మొత్తము మాకు అమ్మడం జరిగింది. సో ఇందుకు ఉదాహరణగా మీకు కొన్ని చూపిస్తాము. దయచేసి కొంత సమయం మీకు మాకు కేటాయించవలసిందిగా కోరుతున్నాము. ఇది మార్చి 22న చేసుకున్న ఎంఓయూ అగ్రిమెంట్ అండి. మాధవిలత గారు, నేను డాక్యుమెంట్స్ సైన్ చేసుకున్నాము. సో దీని తర్వాత గవర్నమెంట్ పోర్టల్లో లీగల్గా శ్రీలక్ష్మి విద్యా సమాజం వీటి కింద మేమందరం సభ్యులుగా కావడం జరిగింది. సో లీగల్గా దీనిపైన పూర్తి హక్కులు మావే, వేరే వాళ్ళకి ఎవరికి లేదు. పాత వాళ్ళందరూ ఇక్కడ అవుట్ గోయింగ్ అనుకుంటుంది. వీరందరూ వెళ్ళిపోయారు. సావిత్రి మేడం, శివానురాగు, వెంకటాచలం, మాధవిలత వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఏప్రిల్ 14న జరిగింది. ఏప్రిల్ 14న ఈ సొసైటీని మేము మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ విషయం ఏమిటంటే, మేడం వాళ్ళ కూతురు ఉన్నారు. వారు క్రెడో ద స్కూల్ అని చెప్పి 2019లో స్థాపించారు. దానికి శ్రీలక్ష్మి విద్యా సంస్థలకి అప్పటి నుంచి ఎటువంటి సంబంధము లేదు. అది ఈ శ్రీలక్ష్మి విద్యా సమాజం సొసైటీ కింద కూడా లేదు. కానీ మేము ఈ స్కూల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు, ఇది శ్రీలక్ష్మి అనేది మాది స్కూలు, మా పేరు వాళ్ళు వాడుకోవడం జరుగుతుందండి. దానికి ఉదాహరణగా మీకు ఇక్కడ చూడండి, క్రెడో ద స్కూల్, యూనిట్ ఆఫ్ శ్రీలక్ష్మి స్కూల్స్ సర్వనాథ్ దాస్. ఇది ఫేస్బుక్ అండి, మీరు ఇప్పుడు చూసా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది 2019లో స్థాపిస్తే 40 years ఆఫ్ ఎక్సలెన్స్ అని రాస్తుంది. సో ఇదంతా ప్రజల్ని తప్పుదావ పట్టించడం. ఇంకొకటి చూడండి, శ్రీలక్ష్మి క్రెడో గ్రూప్ ఆఫ్ స్కూల్స్, వాళ్ళకి శ్రీలక్ష్మి క్రెడో మీద ఎటువంటి రికగ్నిషన్ లేదు. మీరు సిబిఎస్ఈ పోర్టల్కి వెళ్ళి ఇక్కడ సిబిఎస్ఈ అఫిలియేషన్ నంబర్ ఉంటుంది 130752. ఇది కొట్టినారు అంటే క్రెడో ద స్కూల్ అని మాత్రమే ఉంటుంది. శ్రీలక్ష్మి అని ఎక్కడ ఉండదు. వాళ్ళకి యూనిట్ ఆఫ్ శ్రీలక్ష్మి స్కూల్స్ అని ఈ పేరు చెప్పుకొని వాళ్ళు అడ్మిషన్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు రీసెంట్ గా పీవీఆర్ స్కూల్ ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. దానికి కూడా శ్రీలక్ష్మి క్రెడో స్కూల్ అని రాశారు. దానికి కూడా ఎలాంటి రికగ్నిషన్ లేదు. దీనికి శ్రీలక్ష్మి క్రెడో అనే దానికి ఎలాంటి రికగ్నిషన్ లేదు. వీళ్ళు ఈ పేరు వాడుకుంటున్నారని చెప్పి మేము ఆల్రెడీ డిఓ ఆఫీస్ లో కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. మన డిఓ ఆఫీస్ లో, డిఓ ఆఫీస్ లో వాళ్ళు స్పందించి మేము దీని మీద యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు. కేవలం శ్రీలక్ష్మి విద్యా సమాజానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే, వేరే వాళ్ళకి కాదు. దయచేసి నేను ప్రజల్ని కోరుకునేది ఏమంటే, మీరు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దండి. లీగల్గా, ఎథికల్గా, మారల్గా శ్రీలక్ష్మి విద్యా సమాజం అనేది ఇది మా సంస్థ. వాళ్ళ దగ్గర నుంచి మేము మొత్తం టేక్ ఓవర్ చేయడం జరిగింది. దీనిలో ఎవ్వరికి సంబంధం లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇంకొకటండి, వాళ్ళు ఒక కరెస్పాండెంట్ ఒక దీంట్లో ఉండి ఒక స్కూల్ని నడపాలంటే నైతిక విలువలు అనేది ఉండాలి. ఇప్పుడు వీళ్ళ నైతిక విలువలు తప్పుతున్నప్పుడు పిల్లలకి ఏం నేర్పిస్తారు నైతిక విలువలు? దయచేసి ప్రజలు ఇది గమనించవలసిందిగా కోరుతున్నాం. మా దగ్గరికి వచ్చిన తర్వాత అతని యొక్క చదువును పూర్తి చేసుకొని మా దగ్గరకు వచ్చిన దానికి ఒక శ్రీలక్ష్మి విద్యా సమాజం అనే సంస్థని టేక్ ఓవర్ చేసి అప్పచెప్పడం జరిగింది. మా అబ్బాయి శ్రీలక్ష్మి విద్యా సంస్థని చూస్తుంటాడు. అయితే రీసెంట్గా మేము తీసుకున్న తర్వాత కొన్ని శుద్రశక్తులు అనైతిక విలువలు లేనటువంటి వాళ్ళు శ్రీలక్ష్మి విద్యా సమాజంలో ఉన్నటువంటి శ్రీలక్ష్మి స్కూల్ యొక్క పేరును వాడుకొని తప్పుదోవ పట్టిస్తున్నారు పబ్లిక్ని. కాబట్టి దయచేసి వాళ్ళ మీద మేము ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా పాత్రికేయ ముఖంగా కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిఓ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే డిఓ గారు వెంటనే పుట్ ఆఫ్ ద ఫైల్ అని చెప్పి వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పడం మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా కొన్ని 10th క్లాస్ అతనికి క్రెడోకి
రికగ్నిషన్ వచ్చిండేది ఎప్పుడు వచ్చింది? నవంబర్లోనో డిసెంబర్లోనో వచ్చింటదండి. అయితే 10th క్లాస్ ఎగ్జామినేషన్కి నామినల్ రూల్ ఫార్వర్డ్ చేశారు క్యాండిడేట్స్ని. మరి ఎట్ల నుంచి ఫార్వర్డ్ చేస్తారంటే టీసీ లేకుండా, స్టూడెంట్స్ లేకుండా 140 మంది స్టూడెంట్స్ని ఫార్వర్డ్ చేస్తారు. ఎలా చేస్తారు వాళ్ళు? వాళ్ళకి రికగ్నిషన్ లేకుండా పోనీ ఆ టీసీలన్నీ మా శ్రీలక్ష్మి స్కూల్లో ఉన్నాయి. గతంలో మా దగ్గర ఉన్నారు పిల్లలందరూ కూడా. అయితే ఆ టీసీలు తీసుకుపోయి అడ్మిషన్ చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి? మేము టీసీ ఇచ్చిన తర్వాత అడ్మిషన్ చేసుకోవాలి. టీసీలన్నీ మా దగ్గర ఉన్నాయి. కానీ 140 మంది స్టూడెంట్స్ ఫీజులు కట్టి బోర్డుకి, ఎగ్జామినేషన్ బోర్డుకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇది ఎంత అన్యాయం అంటే చట్టానికి వ్యతిరేకంగా చేయడం అనేది. సో ఈ విషయం ఫ్రీక్వెంట్ గా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేశాం, టీసీలు తీసుకుపోండి అని చెప్పి. అయితే నిమ్మకి నీరెట్టినట్లుగా ఉండి వాళ్ళు టీసీలు తీసుకోకుండా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ బోర్డుకి స్టూడెంట్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. కాబట్టి దీని పట్ల ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని చెప్పి పాత్రికేయ ముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం. పాత్రికేయ సోదరులకు అందరికీ ఒక విజ్ఞప్తి అండి. క్రెడో స్కూల్స్ కి, శ్రీలక్ష్మి స్కూల్స్ కి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు మా పేరు అనైతికంగా వాడుకుంటున్నారు. దీని పట్ల మీరు అందరూ సానుకూలంగా స్పందించి ప్రభుత్వము, ప్రజలు, పాత్రికేయ మిత్రులు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళు క్రెడో స్కూల్ పెట్టుకొని వాళ్ళు చేసుకుంటే మేము ఏ మాత్రం అబ్జెక్షన్ చెప్పమండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇంటింటికి, సందుకి, వీధికి, ఇంట్లో గూడుకి క్రెడో స్కూల్ రాసుకోమనండి, మాకు సంబంధం లేదు. కానీ మా శ్రీలక్ష్మి విద్యా సంస్థలను ఎక్కడైనా ఉపయోగించినట్లయితే వారి పట్ల ఖచ్చితంగా చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. సంస్థలను మార్చ్ 22, 2024 ఎంఓయు చేసుకోవడం జరిగింది వాళ్ళతో. ఈ ఎంఓయు అర్థం ఏమిటంటే ఈ స్కూల్ని వాళ్ళు మాకు అప్పగిచ్చేస్తున్నట్లు ఈ ఎంఓయు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత 14 ఏప్రిల్ 2024లో మేమందరము సర్వేపల్లి వాళ్ళము దాంట్లో సభ్యులుగా చేరడం జరిగింది. పాత సభ్యులు ఎవ్వరూ దాంట్లో లేరు. స్కూల్ను మాకు ఈ శ్రీలక్ష్మి విద్యా సంస్థలను మాకు జూన్ 1, 2024 నుంచి పూర్తిగా అప్పగించడం జరిగింది. మీరు ఇలా తీసుకోండి, మీకు ఎప్పటికైనా సాక్ష్యాలకు పనికి వస్తాయని చెప్పి కొడుకు చెప్పాడండి. వాళ్ళ అమ్మ నమ్మడు అబ్బాయి. ఈ వీడియో తీసింది వాళ్ళ అబ్బాయి అండి. మేము మేడం మీద నమ్మకంతో మేము అసలు మర్చిపోయినా అగ్రిమెంట్ చేసుకుని డబ్బులు ముందే ఇచ్చేసామండి కంప్లీట్ గా. వాళ్ళ అబ్బాయి వీడియో తీసి మాకు పంపించారు.